మన ఇంటికి బంధువులు ఎక్కువ వచ్చినప్పుడు మనం చాలా ఫాస్ట్‌గా తయారు చేసే బ్రేక్‌ఫాస్ట్ ఏంటి అంటే అది ఉప్మానే చెప్పాలి. చూడ్డానికి చాలా బావుంటుంది. తినడానికి బావుంటుంది. అలాగే ఈజీగా, క్విక్‌గా తయారు చేసే బ్రేక్‌ఫాస్ట్ ఏదైనా ఉంది అంటే అది ఉప్మానే చెప్పాలి. అది కొంచెం టేస్టీగా అందరికీ నచ్చే విధంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపించేస్తున్నాను. తప్పకుండా ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ముందుగా నేను బొంబాయి రవ్వనైతే ఒక కప్పు తీసుకొని సిమ్‌లో పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ రవ్వని వేయించుకొని చల్లార్చుకుంటున్నాననమాట. ఒక ప్లేట్‌లో వేసుకొని. ఈ విధంగా చల్లారనిస్తే గనక రవ్వని ఉప్మా చాలా బాగా వస్తుంది. అలాగే కళాయిలో కొద్దిగా నెయ్యయితే యాడ్ చేస్తున్నాను. నేనైతే 2 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకొని కొద్దిగా వేరుశనగ గుళ్ళు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, ఆవాలు ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని బాగా సిమ్‌లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. సిమ్‌లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకుంటే ఏంటంటే పోపులన్నీ కూడా చక్కగా వేగుతాయన్నమాట. ఇందులో ముఖ్యంగా యాడ్ చేయవలసినవి ఏంటి అంటే చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, అలాగే జీడిపప్పు. ఈ 2 గనక కంపల్సరీ వేయాలండి. వేస్తేనే ఉప్మాకి మంచి టేస్ట్ వస్తుంది. నేనైతే లైట్‌గా కట్ చేసిన ఆనియన్స్, అలాగే కొద్దిగా టమాటా, అలాగే కరివేపాకు, అల్లం, అలాగే కట్ చేసిన చిల్లీ ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత తగినంత వాటర్ అయితే వేసుకున్నాను. వేసుకొని ఇప్పుడు మనకు రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఒక్క బాయిల్ అయిన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వని కొద్దిగా యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేస్తూ సిమ్‌లో పెట్టుకుని మాత్రమే ఉప్మాని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా గనక కొద్దిగా రవ్వను వేసుకుంటూ తిప్పుకుంటూ ఉంటే గనక ఉప్మా అనేది చక్కగా కుక్ అవుతుంది. మనం సిమ్‌లోనే ఎందుకు పెట్టుకోవాలి అంటే ఉప్మా కూడా చక్కగా కుక్ అవుతుంది. ఎక్కడ ఉండలు కట్టకుండా అన్నమాట. చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ గనక మనం ఇలాగే వదిలేస్తే వెంటనే ఉండలు కట్టే ప్రమాదం ఉంది. ఇదిగోండి ఉప్మా అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది. నెయ్యి యాడ్ చేసాం కదా! ఈ విధంగా మనం ఒక బౌల్‌లో పెట్టి సర్వింగ్ చేసామనుకోండి అసలు ఒక్క స్పూన్ కూడా వదలకుండా చక్కగా టేస్టీగా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మన ఇంటికి అతిథులుగా వచ్చిన వారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీ అందరికీ నచ్చిందా మరి ఈ వీడియో? నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఉంటానండి మరి. బాయ్.